వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఏమైపోయారు అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఆమె వైసీపీ ఓటమి తర్వాత మీడియా ముందుకు రావడం లేదు. ఇటీవల ఆమె తన కుటుంబంతో విదేశాలలో టూర్ చేస్తున్నట్లుగా ఫోటోలు అయితే వచ్చాయి. ఇక రోజా ఎక్కడ ఉన్నారు అంటే అయితే విదేశాలలో లేకపోతే చెన్నైలో అని ప్రచారం సాగుతోంది. ఆమె మకాం చెన్నైకి మార్చేశారు అని అంటున్నారు. ఆమె ఓటమి తర్వాత నగరి రావడం మానుకున్నారు అని అంటున్నారు. నిజానికి రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరిలో నెలలో ఒకసారి అయినా వచ్చేవారు. ఆమె నగరిలో అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నారు. తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అని కూడా చెప్పారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత మాత్రం రోజా నగరికి దూరమయ్యారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆమె ఒక విధంగా వైరాగ్యంలో ఉన్నారని అంటున్నారు. ఆమె ఓటమి వెనుక సొంత పార్టీ వారు కూడా ఉండడమే ఆమెను కలిచివేసింది అని అంటున్నారు. నగరిలో వర్గపోరుని మంత్రిగా ఉన్నప్పుడు అయినా ఆమె సెట్ చేసుకోలేకపోయారు అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఆమెకు భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు రోజా నగరిలో తనకు ఎదురు లేదని కూడా భావించారు అని అంటున్నారు. నగరిలో సీనియర్ టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు మరణం తర్వాత వారసత్వం కోసం ఆ కుటుంబంలో సాగిన పోరుతో టీడీపీ ఇబ్బంది పడింది. దాంతో 2014, 2019లలో రోజా విజయం సాధించారు. ఇక అలాగే ఎప్పటికీ పరిస్థితి ఉంటుందని ఊహించారు అని అంటున్నారు. అయితే ఆమె చేసిన పొరపాటు అని కూడా అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం వద్ద ఉన్న సాన్నిహిత్యంతో ఆమె టికెట్ అయితే తెచ్చుకోగలిగారు, కానీ ఆమె నగరి ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు. నిజానికి నగరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట, కానీ ఆర్కే రోజాకు అది కలిసి వచ్చింది. అక్కడ తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆమె భర్త సెల్వమణి తమిళుడు కావడం వల్ల ఆయన కులస్తులు అంతా ఎక్కువగా ఉండడం ఆమెకు ప్లస్ అయ్యింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అది రివర్స్ అయింది. తాను తప్ప ఎవరు గెలుస్తారు అని దూకుడుగా వెళ్లిన రోజాకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీలో వారిని కలుపుకోవడంలో విఫలం కావడమే రోజాకు ఎక్కువ డ్యామేజ్ చేసింది అని అంటున్నారు. మరోవైపు జగన్ అయితే రోజాకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు చిత్తూరు జిల్లాలో ఉన్నా కూడా రోజాకు మంత్రి పదవి కట్టబెట్టారు. వైఎస్ జగన్ వెంట నడిచి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని సైతం పక్కన పెట్టేశారు జగన్. అలా అధినాయకత్వం ఎంతగానో ప్రోత్సహించిన రోజా మాత్రం తన రాజకీయ భవిష్యత్తును పటిష్టమైన బాటలు వేసుకోలేకపోయారు అని అంటున్నారు. ఆమె మంత్రిగా కూడా తన కత్తికి ఎదురు లేకుండా ఉండాలని తపన పడేవారు అంటున్నారు. ఇక నగరిలో ఆమె సోదరి ఆధిపత్యం కూడా ఆమె పార్టీకి మధ్య గ్యాప్ పెంచిందని అంటున్నారు. ఏది ఏమైనా ఓటమి ఘోరమైనది. దానిని తట్టుకొని తగిన పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి. కానీ రోజా మాత్రం నగరి వైపు చూడడం లేదు అని అంటున్నారు. నగరిలోని ఆమె ఇంటికి వెళ్తున్న వైసీపీ క్యాడర్ అక్కడ తాళం వేసి ఉండడాన్ని గమనిస్తున్నారు అని అంటున్నారు. దాంతో నగరికి కొత్త నాయకుడు కావాలని వైసీపీలో అయితే డిమాండ్ పెరుగుతోంది. రోజా మళ్ళీ తన సొంత నియోజకవర్గం నుండి రాజకీయం చేస్తారా, లేక నగరికి గుడ్ బై చెబుతారా అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ అధినాయకత్వం అయితే ఈ విషయంలో సీరియస్ గానే నిర్ణయం తీసుకోవాలని క్యాడర్ కోరుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.